మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. టాలీవుడ్లో అల్లు శిరీష్ పెళ్లి వార్తలు హాట్ టాపిక్గా మారాయి. మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో శుభవార్త వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ప్రభాస్, సాయిధం తేజ్, రామ్ పోతినేని వంటి చాలామంది టాలీవుడ్ హీరోలు బ్యాచిలర్స్గానే ఉన్నారు. ఈ విషయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మెగా ఫ్యామిలీలో మళ్లీ పెళ్లి సందడి జరగనుందా? టాలీవుడ్లో తాజా టాక్ ప్రకారం మెగా హీరో అల్లు శిరీష్ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారని ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ విషయంపై చర్చ నడుస్తోంది. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి తండ్రులుగా ప్రమోషన్ కూడా పొందారు. కానీ ఇంకా అల్లు శిరీష్, సాయిధం తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ బ్యాచిలర్స్గానే ఉన్నారు. అయితే వీరిలో అల్లు శిరీష్ ముందుగా పెళ్లిపీటలెక్కనున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్కు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో పెళ్లి జరగనుందని సమాచారం. ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తి కావచ్చని, అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడవచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్గా అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ మరణించడంతో ఈ పెళ్లికి సంబంధించిన పనులు వాయిదా పడినట్టు తెలుస్తోంది. అల్లు శిరీష్, మెగాస్టార్ చిరంజీవి నటించిన హిందీ సినిమా ప్రతిబంధ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత గౌరవం సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఆ తరువాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాల్లో నటించారు. 2023లో విడుదలైన బడ్డీ తరువాత మరో సినిమాలో శిరీష్ నటించలేదు. అయితే బడ్డీ తర్వాత శిరీష్ మరే కొత్త ప్రాజెక్టును ఇప్పటివరకు ప్రకటించలేదు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ తక్కువగా కనిపిస్తున్నారు. సినీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. టాలీవుడ్లో బ్యాచిలర్ హీరోలు ఇంకా చాలామంది ఉన్నారు. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లకు లీడర్ అంటే ప్రభాస్ పేరు ముందు ఉంటుంది. ఆయన పాన్ ఇండియా స్టార్గా వెలుగుతున్నాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు ప్రభాస్. ఎప్పుడు చేసుకుంటాడో కూడా ఎవరికీ తెలియదు. టాలీవుడ్ నుంచి మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా రామ్ పోతినేని ఉన్నారు. ఆయన కూడా ఇంతవరకు పెళ్లి ప్రస్తావన లేకుండా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. మధ్యలో కొంతమంది హీరోయిన్లతో అఫైర్ వార్తలు గుప్పుమన్నా అందులో ఏది పెళ్లి వరకు వెళ్లలేదు. రీసెంట్గా భాగ్యలక్ష్మి బోర్సేతో డేటింగ్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. 37 ఏళ్ల రామ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రామ్ మాత్రం సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలలో 36 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోని వారిలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. విజయ్ చాలా కాలంగా హీరోయిన్ రష్మికతో ప్రేమలో ఉన్నాడని చాలా స్ట్రాంగ్గా వార్తలు వైరల్ అవుతున్నాయి. కాని వారు మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు. విజయ్ పెళ్లి గురించి కూడా ఎటువంటి హింట్ ఇవ్వలేదు. అయితే దేవరకొండ దృష్టి అంతా ఫ్లాప్ల నుంచి బయటపడాలని, బ్లాక్బస్టర్ హిట్ కొట్టాలనే ఆలోచనలోనే ఉంది. ఆ తరువాతే విజయ్ పెళ్లిపీటలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. మరి రష్మికతోనా, మరెవరితోనైనా అనేది తెలియాల్సి ఉంది. వీళ్లే కాదు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలు బ్యాచిలర్స్గా ఉన్నారు. సందీప్ కిషన్, తరుణ్, అడివిశేష్, రాజ్ తరుణ్, సుశాంత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆనంద్ దేవరకొండ ఇలా చాలామంది యంగ్ స్టార్స్ బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కినేని అఖిల్ రీసెంట్గా ఓ ఇంటివాడు అయ్యాడు. మొత్తంగా అల్లు శిరీష్ పెళ్లి వార్తలు టాలీవుడ్లో కొత్త చర్చకు దారి తీశాయి. ఆయన అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ప్రభాస్, రామ్ పోతినేని వంటి ఇతర బ్యాచిలర్ హీరోలు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి. ఇది సినీ అభిమానులందరిలో ఉత్సాహాన్ని నింపుతోంది.